అందరికీ నమస్కారం. కాంగ్రెస్ గురించి తెలియని భారతీయులు ఉండరు. కాంగ్రెస్ అంటేనే మోసం, అబద్ధాలు, దగ, కుట్ర, కుతంత్రాలు, అవినీతి, దేశద్రోహం, విభజించి పాలించు అనే సిద్ధాంతం, అధికార వ్యామోహం, కుంభకోణాలు, ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఆ హామీలన్నీ తుంగలో తొక్కేసే మనస్తత్వము. వారికి కాంగ్రెస్కు కావాల్సింది అధికారం తప్పితే దేశాభివృద్ధి, ప్రజాసేవ అనేది వారికి తెలియదు. రాహుల్ గాంధీ ప్రపంచ భారతదేశ శత్రువుల సహాయం తీసుకొని ఓట్ చోరీ అని ఒక కొత్త నాటకం మొదలుపెట్టాడు. పాకిస్తాన్లో, నేపాల్లో, బంగ్లాదేశ్లో అయ్యే విధంగా ఇక్కడ ప్రజలు లేరు. భారతదేశ ప్రజలు ఆ అబద్ధపు ప్రచారాన్ని నమ్మరు. 140 కోట్ల భారతీయులు మోదీ గారి పైన ఎంతో అభిమానంతో, బీజేపీ పైన అభిమానంతో, దేశభక్తితో ఉన్నారు. బీజేపీ అంటే దేశభక్తి, జాతీయ భావం, అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడం, సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి అభివృద్ధి పదం వైపు తీసుకెళ్లడం, ప్రభుత్వ పథకాలు అట్టడుగు వ్యక్తికి అందే విధంగా చేయడం, దేశాన్ని విశ్వగురువుగా మార్చడం. 2047 వరకు భారతదేశం విశ్వగురు అవుతుంది. భారతదేశం ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కానీ భారతదేశం నెంబర్ 1 పొజిషన్కి తీసుకొచ్చే విధంగా మోడీ గారు కృషి చేస్తున్నారు. దీన్ని చూసి ఓర్వలేక అధికార వ్యామోహంతో కాంగ్రెస్ లీడర్లు మోసపూరితమైన అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ 140 కోట్ల భారతీయులు వారి మాటలు ఏమీ వినరు. బీజేపీ అంటేనే నమ్మకం. బీజేపీ 370 ఆర్టికల్ తీసివేయడం కానీ, సిఏఏ చట్టం తీసుకురావడానికి కానీ, అవినీతి రహిత దేశంగా తీర్చిదిద్దడం కానీ, పెద్ద నోట్ల రద్దు, కుంభకోణాలు లేకుండా చేయడం, త్రిబుల్ తలాక్, అయోధ్యలో రామ మందిరం నిర్మించడం, ఇవన్నీ ఇంత మంచి అభివృద్ధి చేస్తున్న బీజేపీని, మోదీ గారిని చూసి కాంగ్రెస్ నాయకులు కానీ, ఇంకా బయట ఉన్న శక్తులు కానీ మోదీ గారిని బదనాం చేయాలనే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి భారత ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఈ చెడు ప్రచారాన్ని నమ్మకుండా ఉండాలి. భారత్ మాతా కీ జై.